जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल। జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మన డిచ్పల్లి మండలంలో వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మరి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము మేమే తీసుకొచ్చినాము, మేము చేయంగానే తెలంగాణ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరు ఎంపీలు ఉండి ఏం సాధించలేరు. మన తెలంగాణ చిన్నమ్మ అయినటువంటి సుష్మా స్వరాజ్ మన తెలంగాణ కోసము చాలామంది అమాయకులైనటువంటి ప్రజలు చనిపోతున్నారు. 1200 మందికి దాదాపు అమరులైనారు. కాబట్టి వీళ్లకు తప్పకుండా తెలంగాణ ఇచ్చేయవలసిందే అని పార్లమెంట్లో కొట్లాడి బిల్లు పాస్ చేయించిన ఘనత మన సుష్మా స్వరాజ్కి దక్కుతుంది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు సోనియమ్మ ఇచ్చింది, అప్పుడేమో బలిదేవత అని చెప్పిండు, ఇప్పుడేమో మన తెలంగాణ దేవత అని చెప్తుండు మన ముఖ్యమంత్రి. ఇట్లెట్లనే నాకు అర్థం కాదు. ఆమెకు సోనియాకు ఏం అధికారం ఉన్నదని తెలంగాణ ఇచ్చింది మనకు అంటే రాజ్యాంగాన్ని మీరు బద్దలు కొడుతున్నట్టే కదా. అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి వారిచ్చారు. వారిది మాటనే ఇడిసబెట్టి వాళ్ళ పేరు ఇడిసబెట్టేసి మొత్తం సోనియమ్మ ఇచ్చింది. సోనియా మేము ఇయ్యలేదు. భారతీయ జనతా పార్టీ అక్కడ ఒప్పుకొని తెలంగాణ ఇవ్వవలసిందే అని చెప్పేసి 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. మనం అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మనం 3 రాష్ట్రాలు విభజన చేసినాం. 3 రాష్ట్రాలకు ఒక్క రక్త బొట్టు చుక్క కూడా కాకుండా 3 రాష్ట్రాలు విభజన చేసినాం. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చి 1200 మంది అమాయక ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పుడు బీజేపీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చింది. కానీ సోనియమ్మ ఏం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి అటువంటి మాటలు మాట్లాడకండి. మన తెలంగాణ చిన్న తల్లి ఎవరంటే అమ్మ మన సుష్మా స్వరాజ్ అని పేరు చెప్పుకోండి. కానీ మీరు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కాంగ్రెసు మరి ఈరోజు ఎందుకు రాలేదు? టీఆర్ఎస్ నాయకుడు ఎందుకు రాలేదు? కేసీఆర్ గారు. మరి మీ సోనియమ్మ ఎందుకు రాలేదు? అక్కడ ఒప్పందం కుదరలేదు మీకు. కాంగ్రెస్లో విలీనం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీని వస్తా అని ఒప్పందం కుదరకనే ఇద్దరు రాలేదు. తెలంగాణ మీద అంతా పేరుతుంటే ఏ ఒప్పందాలు అవసరం లేదు కదా. కంపల్సరీ రావాల్సిందే. తెలంగాణ వీళ్ళకు జోహార్లు అర్పించవలసిందే. ఇవన్నీ వదిలిపెట్టేసి రోడ్డుకు వదిలిపెట్టేసి మీ పార్టీ కోసము మీ పార్టీ కోసం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కనుక మాకు ఇప్పుడు మా సుష్మా స్వరాజ్ అమ్మ ఏదైతే మాకు తెలంగాణ ఇచ్చిపోయిందో ఆమెకు కూడా మేము మా బీజేపీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.